थरूर म्यूनिसिपैलिटी में आज चेयरपर्सन के इंतखाबात के पेश नजर भारी तादाद में पुलिस फोर्स तैनात। इलाके में दफा 144 नाफिज। आप देख रहे हैं एवरी टाइम्स न्यूज। नजर डालते हैं खबर की तफसील पर। तेलंगाना के थरूर म्यूनिसिपैलिटी में आज चेयरपर्सन के इंतखाबात के पेश नजर भारी तादाद में पुलिस फोर्स की तैनाती की गई है। इंतजामिया ने किसी भी नाखुशगवार वाक़े से निपटने के लिए सख्त एहतियाती इक़दाम किए हैं और इलाके में दफा 144 नाफिज कर दी गई है। जराये के मुताबिक पीर के रोज चेयरपर्सन के ओहदे के लिए इंतखाबात जनगांव, थरूर, डोरनाकल और सुल्तानाबाद म्यूनिसिपैलिटीज में कांग्रेस और पीआरएस कारकुनों के दरमियान झड़पों और कौंसिल इजलासों में कोरम पूरा न होने के बाइस मुलतवी कर दिए गए थे। हुकाम ने सूरत हाल का जायजा लेने के बाद इंतखाबात को दोबारा आज 17 फरवरी को मुनक्किद किया है। पुलिस और जिला इंतजामिया का कहना है कि इंतखाबात के पुरअमन इनेकाद को यकीनी बनाने के लिए तमाम जरूरी इक़दाम किए जा रहे हैं। ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువగా ఎక్కడైనా భూమి కూడా రాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అధిగమించడానికి చర్యలు తీసుకోబడుతున్నాయని సూచిస్తున్నారు. అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమి కూడా రాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమి కూడా రాదని,